అరబ్ ముస్లింలు పర్షియాను ఆక్రమించిన తర్వాత దాదాపు 900 సంవత్సరాల పాటు ఇరాన్ ప్రజలందరూ సున్నీ ముస్లింలుగానే ఉండేవారు. ఇరాన్ పుట్టుకతో షియా దేశం కాదు. మరిప్పుడు ప్రపంచానికే షియా దేశాలకు బాస్గా ఇరాన్ ఎలా మారింది? దీనికి కారణం క్రీస్తు శకం 1501లో పర్షియాలో అధికారంలోకి వచ్చిన సఫావిద్ సామ్రాజ్యం, రాజు ఇస్మాయిల్ I. ఇరాన్కి పక్కనే అప్పట్లో చాలా పవర్ఫుల్ గా ఉన్న ఓటోమన్ సామ్రాజ్యం ఉండేది. ఇది నేటి టర్కీ. వీళ్ళు సున్నీలు. ఈ సఫావిద్ రాజుకు ఒక భయం పట్టుకుంది. నా ప్రజలు సున్నీలు, పక్కన ఉన్న ఆ పవర్ఫుల్ టర్కీ రాజు కూడా సున్నీనే. రేపొద్దున నా ప్రజలు నన్ను కాదని వాడితో కలిసిపోతే నా కుర్చీ పోతుంది కదా, నా ప్రజలను వాళ్ళ నుండి వేరు చేయాలి అని ఒక ప్లాన్ వేశాడు. వెంటనే తన దేశంలో ఉన్న ముస్లింలందరినీ పిలిచి, ఇకపై మీరంతా సున్నీ మతాన్ని వదిలేసి షియా మతంలోకి మారిపోవాలి, ఎవరైనా మారకపోతే తలలను నరికేస్తామని భయంకరమైన చట్టం తెచ్చాడు. అలా కేవలం ఒక రాజు తన రాజకీయ కుర్చీ అధికారాన్ని కాపాడుకోవడం కోసం సున్నీలుగా ఉన్న పారసీకులను అంటే ఇరానియన్లను కత్తితో బెదిరించి రాత్రికి రాత్రే షియాలుగా మార్చేశాడు. రాజకీయం మతాన్ని ఎలా వాడుకుందో చూసారా? అలా ఇరాన్ ఒక కరుడుగట్టిన షియా దేశంగా మారింది.